భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా మన ఈ ప్రవచనాన్ని వందే మాతర నినాదంతో ప్రారంభం చేద్దాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నిన్ను నీ వెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేద భూమి. తల్లి భారతమాత, నిన్ను నీ వెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేద భూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. గుడిపావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీసులేలిన పుణ్యభూమి. గుడిపావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీసులేలిన పుణ్యభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి. సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి. సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి. అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి, అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి. ధరణి నేలెడు ధరణికే గురువైనది భరత భూమి. ఈ ధరణికే గురువైనది నా భరత భూమి. ఒక వ్యక్తి కానీ ఒక జాతి కానీ గురువు కావాలి అంటే చాలా త్యాగం చేయగలగాలి, గొప్ప జ్ఞానం ఉండాలి, సర్వసమభావం ఉండాలి. కులభేదం కానీ, మతభేదం కానీ, ప్రాంతభేదం కానీ, జాతి భేదం కానీ, స్త్రీ పురుష భేదం కానీ ఏది ఉండకూడదు. ఒక్క రవ్వ అతని పక్షపాతం, అతని దృష్టి ఎలా ఉంటుంది అంటే ఎవరు బలహీనులో వాళ్ళ వైపు ఉంటుంది భగవంతుడిలాగే. అంతా సమానమే అయినా ఎప్పుడూ శారీరకంగానో మానసికంగానో ఆర్థికంగానో సామాజికంగానో బలహీనమైన వాళ్ళు దెబ్బతింటూనే ఉంటారు. ఇప్పుడు అంటే సమభావం వహించడం అంటే ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే మనకెందుకని ఊరుకోవడం కాదండి సమభావం. దాన్ని సమభావం అని అనరు. ఆ ఇద్దరిలో ఏది ధర్మపక్షమో ఆ ధర్మపక్షం వహించి మనం సాయం చేయడమే సమభావం. అందుకే బలరాముడు నిర్లిప్తుడై వదిలేసినటువంటి యుద్ధాన్ని శ్రీకృష్ణుడు స్వీకరించాడు. ధర్మరాజు కౌరవులు కూడా బలరాముడు సాయాన్ని అర్థిద్దామనే అనుకున్నారు. వీళ్ళెవరూ అర్థించడానికి ఇంకా రాకముందే ఆయన తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు. తీర్థయాత్రకు వెళ్ళిపోవడాన్ని ఇప్పుడు ఆంగ్ల భాషలో చెప్పాలంటే ఒక్క మాట, అదేమీ త్యాగం కాదు, వైరాగ్యం కాదు, ఎస్కేపిజం అంటారు. బలరాముడు చేసిన పనిని ఎస్కేపిజం అంటారు. నాకెందుకు వచ్చిన గొడవ అని తప్పించుకున్నాడు. తప్పించుకోవడానికి కారణం ఏమిటి? సమస్య. తప్పించుకుంటే తప్పించుకోవచ్చు. చాలామంది యుద్ధంలో పాల్గొనలేదు. దానికి ఏమిటి? కర్ణుడు కూడా 10 రోజులు పాల్గొనలేదు. అంత దుర్యోధనుడికి మిత్రుడే ఉండి కూడా ఆయన చేసిన శపథానికి కట్టుబడి ఉండిపోయాడు. అలాగా అంటే పాల్గొనకపోవడం ఒక్కటే సమస్య కాదు, ఎందుకు పాల్గొనలేదు. కర్ణుడు పాల్గొనకపోవడానికి భీష్ముని మీద ఉండే కోపం కారణం. అది సరైన కారణం కాదు. ఎవరి మీదో కోపాలు, ఎవరి మీద తాపాలు పెట్టుకుని పాల్గొనడం, అదే కారణాల వల్ల పాల్గొనకపోవడం, ఈ రెండు పక్షపాతాలే అవుతాయి. అందుకే భగవద్గీత చెప్పాడు. తానేది చెప్పాడో తాను ఆచరించాడు కృష్ణ పరమాత్మ. బలరాముడు కూడా యుద్ధంలో పాల్గొనకపోవడానికి కారణం ఏమిటంటే కృష్ణుడికి చెప్పాడు, నాకు దుర్యోధనుడు అంటే చాలా ఇష్టం, అందరూ నా శిష్యులే అయినా నాకు దుర్యోధనుడు అంటే చాలా ఇష్టం. కానీ నువ్వు పాండవుల తరఫునే ఉంటావు ఖచ్చితంగా నాకు తెలుసు. నేను కౌరవుల పక్షానుంటే నన్ను పెడతారు వాళ్ళు. నాకు ఇదేం కర్మ, ఎంత బతుకు బతికి. నువ్వంటే అంతకంటే ఇష్టం కృష్ణ,
నువ్వు దేవుడివో కాదో నాకు అవన్నీ తెలియదు, నాకు తమ్ముడివి, నాకు బాగా ఇష్టం, అందుకని నీతోనూ నేను యుద్ధం చేయలేను, దుర్యోధనుడితోనూ నేను యుద్ధం చేయలేను, అందుకని ఈ కారణాల వల్ల నేను ఇద్దరికీ అందకుండా తీర్థయాత్ర గడుతున్నాను అన్నాడు. నిజానికి ధర్మపక్షం వహించవలసిన వాడు తీర్థయాత్రకు వెడితే ధర్మానికి పరోక్షంగా ద్రోహం చేసినట్టే లెక్క. ఇదే ధర్మ సూక్ష్మం. నాకెందుకంటే నేను తప్పించుకున్నానండి, వెళ్ళిపోయానండి కాదు. నీ బాధ్యత తగాదా తీర్చవలసిన బాధ్యత నీ మీద ఉన్నప్పుడు నువ్వు మానేసి తీర్థయాత్ర గడుతున్నావు అంటే తీర్థయాత్ర పుణ్యం రాకపోగా బాధ్యత నిర్వహించిన పాపం వచ్చి తీరుతుంది. ఇది ఎక్కడికి పోదు. తీర్థయాత్ర ఎందుకంటే ఖర్చులు దండగా. అంచేత మనం ఏదో తీర్థయాత్రలో మరోటో చేసేసి వైరాగ్యంగా మౌనంగా ఉండి పట్టించుకోవలసిన విషయాన్ని కూడా పట్టించుకోకపోవడం ఎటువంటి నేరము అంటే, పట్టించుకోవలసిన అవసరం లేని విషయాన్ని పట్టించుకోవడం ఎటువంటి నేరమో, పట్టించుకోవలసిన దాన్ని పట్టించుకోకపోవడం అంతే నేరం అండి. అదే మనకి మహాభారతంలో ఆచరణాత్మకంగా కృష్ణుడు నిర్దేశించాడు. మీరు ఏదైనా సరే విషయాన్ని వదిలేశారా, పట్టించుకున్నారా? పట్టించుకుంటే ఎందుకు పట్టించుకున్నారు, వదిలేస్తే ఎందుకు వదిలేశారు, కారణం చెప్పండి. వదిలేసామని మాట్లాడకండి. వదిలేసిన వాడల్లా త్యాగమూర్తి కాదు ఇక్కడ. కొందరు సంసారం వదిలేస్తారు, సన్యాసం పుచ్చుకుంటారు, కాషాయం కట్టుకుంటారు, కానీ వాళ్ళ చుట్టూ సంసారులే ఉంటారు, వాళ్ళ చుట్టూ జమీందారులే ఉంటారు, వాళ్ళ చుట్టూ నాయకులే ఉంటారు, వాళ్ళ చుట్టూ మొత్తం వ్యాపారస్తులే ఉంటారు. ఈ సంసారాలు ఏమిటి? ఎందుకంటే మామూలు సంసారమే నయం. ఎందుకంటే మామూలు సంసారమే నయం. వీళ్ళందరూ గొడవలు ఆయన చూడాలి. ఇప్పుడు ఈ సన్యాసి గారు సంసార సన్యాస, కాషాయం కట్టాడు కాబట్టి సన్యాసి అనుకోవాలి, ఈ లంపడం పెంచుకున్నాడు కాబట్టి మనకంటే ఎక్కువ సన్నాసి అనుకోవాలి. మనమేనా ఓ సంసారంతో పడుతున్నాం ఇక్కడ. అదే అన్నీ కూడా పెట్టుకుంటే ఇంకా అర్థమేముందండి, దానికి వదిలేసామంటే వదిలేయాలంతే. అందుకని ఎప్పుడు గురుత్వాన్ని పొందాలి అంటే భారతదేశం విశ్వగురువైనా ఎవరైనా జగద్గురువు అనిపించుకున్నా శంకరాచార్య లాంటి వారు సమభావం చాలా ముఖ్యం. సమభావం అంటే మళ్ళీ అన్నీ వదిలేయడం కాదు, ఎక్కడ ఎవరికి సాయం చేయాలో వారికి చెయ్యడం, ఎక్కడ ఎవరిని తిరస్కరించాలో వారిని తిరస్కరించడం, స్పష్టంగానే భౌతికంగా బయటికి, లోపల ఏమీ ఉండదు. దాన్ని అష్టావక్ర గీతలో చెబుతారు ఒక్క మాట. ఆ మాట చెప్పుకుని మనం ముందుకెడదాం. ప్రవృత్తం జాయతే రాగ నివృత్తం ద్వేష ఏవ హి నిర్ద్వంద్వో బాలవద్ధీమాన్ ఏవమేవ వ్యవస్థితః అంటాడు అష్టావక్రుడు జనక మహర్షికి ఉపదేశం చేస్తూ జనకరాజుకి. యోగి అయిన వాడు ఎలా ఉంటాడు అంటే చిన్నపిల్లాళ్ళలా ఉంటాడు అన్నాడు. నిర్ద్వంద్వో బాలవత్ అన్నాడు. చిన్నపిల్లల్ని మీరు పరిశీలించడానికి వాళ్ళని మనం పెంచుతున్నాం కాదు, కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవలసిన లక్షణాలు చాలా ఉంటాయి. అప్పుడు వాళ్ళు కూడా మనం పెంచినట్టు అవుతుంది. ఎంతసేపు వాళ్ళకేదో చేసేస్తున్నాం కాదు ఇక్కడ. వాడు ఉయ్యాల్లో ఉన్న ఆ పిల్ల ఉయ్యాల్లో ఉన్నప్పుడు, అడుగులు వేసినప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, ఎవరితో అన్నా మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా తింటున్నప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో 5 ఏళ్ల లోపు పసిపిల్లల్ని గమనిస్తే మనకు వాళ్ళు గురువులనే విషయం అర్థమవుతుంది. అనవసరంగా మనం వేలు పెట్టే విషయాలు చాలా విషయాల్లో వాళ్ళు వేలు పెట్టరు. ఆ రకంగా వాళ్ళు గురువులే మనకి. ఇంట్లో పెళ్లి జరిగినా వాళ్ళకి అనవసరం, వాళ్ళ టైంకి వాళ్ళకి కావలసిన చాక్లెట్ వాడు పడకపోతే వాడు టాయిలెట్లో కూర్చుంటాడు పోయి, నీ పెళ్ళి నాకెందుకంటే. ఎవరన్నా పోయి అక్కడ శవం ఉన్నా సరే నాకు అన్నం పెట్టమని అడుగుతాడు. చచ్చిపిల్లాడు అంతేనండి. ఒరే మా అమ్మ పోయిందంటే ఆవిడెవరో నాకు అన్నం పెట్టాడు. ఇక్కడే ఉందిగా, అక్కడ కనపడుతోంది కదా మామగారు, మామ ఇక్కడ ఉందిగా పోయిందంటామేంటి అంటాడు. ఆ పోవడం ఏమిటో తెలియదు. ఇదే యోగం అంటే. బాలుడు అజ్ఞానంతో తెలియక అలా ప్రవర్తించాడు, జ్ఞాని తెలిసి అలా ప్రవర్తిస్తాడు. జ్ఞాని తెలిసి అలా ప్రవర్తిస్తాడు. అది తెలియడమే ముక్తి, తెలియకపోవడమే బంధనం. అందుకే త్యాగరాజస్వామి తెలిసి రామచింతన చేయవే మనసా అన్నాడు. ఊరికే రామ అని భజన చేసి రామకోట రాసేసామంటే కుదరదయా, పుస్తకాలు దండగా. నువ్వు తెలిసి రామచింతన చేయి. తెలిసిందా రాముడు అంటే ఏమిటో తెలిసిందా? తెలియకుండా ఊరికే రాస్తే ఏం ఉపయోగం ఉండదు, ఊరికే చెయ్యదండక. అది కూడా కొంత ఉపయోగిస్తుంది. 70 ఏళ్ళు దాటిన వాళ్ళని రామకోట రాసుకోమని. ఎందుకంటే ఆ అత్తమామల కోడల్ని బాధ పెట్టకుండా అనవసరంగా చెప్పారు. ఈ ముసలాళ్ళు వీళ్ళ వ్యాపారంలో వీళ్ళు ఉంటే వాళ్ళు సుఖంగా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, లేకపోతే ప్రతి దాంట్లో వెళ్ళేట్టి వాళ్ళ ప్రాణం తీస్తారు. అందుకని వీళ్ళు గదిలో కూర్చొని ఈయనో రామకోటి ఆవిడ శవకోటి రాసుకుంటే ఇంక గొడవకు రారు. ఇంకా అంతేగాని 30 ఏళ్ల వాళ్ళు 40 ఏళ్ల వాళ్ళు ఉద్యోగాలు బాధ్యతలు మానేసి రామకోట రాయకూడదండి, చాలా తప్పండి. రామాయణం చదవాల్సిందే, రాముడిలా ఉండాల్సిందే, సీతలా ఉండాల్సిందే. ఈ రేటింగ్ ఏంటి ఇక్కడ పుస్తకాలు పెట్టుకుని? పైగా ఇది పెద్ద గొప్ప విషయం ఏం చెప్పడం. 100 మంది రాసాం, 1000 మంది రాసాం, ఎన్నిసార్లు రాసినా ఒకటే.
ఆ తత్వం మనకు అర్థం కానప్పుడు ఏం రాసి ఏం ఉపయోగం లేదు. అందుకని నిర్ద్వంద్వో బాలవద్ధీమాన్, ద్వంద్వాలు రెండు వదిలిపెట్టాలంటే శీతోష్ణాలు, సుఖదుఖాలు, మానావమానాలు, జయాపజయాలు, నిందాస్తుతులు, అవి కదా ద్వంద్వాలు, అవి వదిలిపెట్టాలి. బలరాముడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. ఆయనకు ద్వంద్వాలు ఉన్నాయి. దుర్యోధనుడి మీద ఇష్టం ఉంది, తత్కారణంగా పాండవుల మీద ద్వేషం ఉన్నట్టే లెక్క. అలాగే కృష్ణుడి మీద ఇష్టం అంటున్నాడు. కృష్ణుడి మీద ఇష్టమేడు, ధర్మం మీద ఇష్టమని చెప్పడే. పోనీ కృష్ణుడు దేవుడు కాబట్టి ఇష్టం అంటున్నాడా? కాదు, తమ్ముడు కాబట్టి ఇష్టం అంటున్నాడు. అంటే నీ తమ్ముడు నువ్వు ప్రేమిస్తావు, నీ శిష్యులలో ఒకడిని నువ్వు ప్రేమిస్తావు. భీముడు ఏమైనా క్లాసులు ఎగ్గొట్టాడా? భీముడు కూడా బలరాముడి దగ్గరే నేర్చుకున్నాడు. ఆయన ఏమి క్లాసులు ఎగ్గట్టి మ్యాట్నీ సినిమాకి వెళ్ళినట్టుగా ఏం ఆధారాలు లేవు మనకి. ఆయన బాగానే నేర్చుకున్నాడు. జరాసంధుడు కూడా ఈయన దగ్గరే నేర్చుకున్నాడు, శల్యుడు కూడా ఈయన దగ్గరే నేర్చుకున్నాడు. ఈ నలుగురు సమానమైన వీరులు భారతంలో. జరాసంధుడు, శల్యుడు, భీముడు, దుర్యోధనుడు, వీళ్ళ నలుగురికి గురువుగారు బలరాముడే. అందుకే శల్యుడు చివర శల్యపర్వంలో ధర్మరాజుతో యుద్ధం చేయవలసి వస్తే నా కర్మకాలం నువ్వు దొరికావు, నాకు భీముడు రమ్మన్నాడు. పోతే వాడి చేతుల్లో పోవాలి, లేకపోతే వాడిని చంపాలి, నువ్వేమిటయ్యా నాకన్నాడు. ఎందుకంటే గదాయుద్ధంలో భీముడుకున్న నైపుణ్యం ధర్మరాజుకి ఎక్కడుంది? అందుకని నువ్వేమిటయ్యా, నాకెప్పుడు మా బలరామ గురువు గారు ఎప్పుడు పోటీ పడితే నాకు భీముడికి పెట్టేవారు, వాడిని రమ్మనన్నాడు. అలాంటివన్నీ ఉంటాయండి. అందుకని ఎప్పుడు కారణం ఏమిటి అనేది సమస్య తప్ప, నాకు వైరాగ్యం అండి, నాకు ఇది ఎంత పట్టుదంటే మంచిదే. వైరాగ్యం ఉండవలసిన వయసులో, ఉండవలసిన స్థితిలో ఉండవలసిందే. అప్పుడు కూడా నువ్వు ఇంట్లో ఉన్నావు అంటే బాధ్యతలు చేయవలసిందే. అది భారతం నుంచి ధర్మ సూక్ష్మంగా మనం గ్రహించాలి. కృష్ణ పరమాత్మ సర్వసమానంగా భావించడంలో దైవం కంటే వేరే ఎవరన్నా ఉంటారా? ఆయన ఎందుకు పాండవ పక్షం వహించాడు? ఈ అర్జునుడు గారు ఆయన కనీసం కాఫీ తాగించలేదు, టీ తాగించలేదు, 2 ఇడ్లీ తినమని డబ్బులు కూడా ఇవ్వలేదు. గుర్రాలకైనా గడ్డేసాడు కానీ కృష్ణుడికి తిండి పెట్టలేదు ఆయన. పైగా ఈయన గుర్రాలకు అడిగాడు, ఆ గుర్రాల లద్దె తీశాడు. లద్దె తీయడం అంటే ఏంటండి? ఈ పనులన్నీ ఎందుకు చేశారండి ఆయన? ఏమవసరం? కృష్ణుడికి ఏమైనా సారథి ఉద్యోగమా? ఆ 18 రోజులే సారథ్యం చేశాడు. ఆయనకి ప్రత్యేకంగా రథం ఉంది, 4 గుర్రాలు ఉన్నాయి, దారుకుడు అనే సారథున్నాడు. ఈయనకి సారథ్యం చేయడం ఆయన కర్మ ఏమిటి? ఈ యుద్ధానికి సారథ్యం అంటే ధర్మపక్షం వహించి పోరాడమే. ఎప్పుడూ ధర్మం ఎలా నిర్ణయింపబడుతుంది అంటే పరిస్థితులను బట్టి నిర్ణయింపబడుతుంది. ఆ పరిస్థితుల్లో ఏది ధర్మమో నిర్ణయించుకోవడానికే మనిషికి మేధాశక్తి ఇచ్చాడు భగవంతుడు. బుద్ధి అని ఒక శక్తి ఉంది మనకి. మనస్సు వేరు, బుద్ధి వేరు, చిత్తం వేరు. మనస్సు వేరు, బుద్ధి వేరు, చిత్తం వేరు, అహంకారం వేరు. మనోబుద్ధి చిత్త అహంకారాలు అంటారు. అంతఃకరణ చతుష్టయం అంటారు. ఈ 4ని కలిపి దుష్ట చతుష్టయంలాగా అంతఃకరణ చతుష్టయం. నిజానికి దుష్ట చతుష్టయం ఈ 4 మన ప్రాణం తీసేది. శరీరంతో మనకేం ఇబ్బంది లేదండి. అసలు లోపల ప్రాణం తీసేవి అంటే మనస్సు, బుద్ధి, ఆ చిత్తం, అహంకారం. ఈ 4 ప్రాణం తీస్తాయి నిజంగా దుష్ట చతుష్టయం. మనం ఇది చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నప్పుడు దాని పేరు మనస్సు. ఏదో ఒకటి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాక దాని పేరు బుద్ధి. అది నిశ్చయాత్మకం. సంకల్పాత్మకం మనః, నిశ్చయాత్మిక బుద్ధికి. ఇది చేయాలా వద్దా, అది చేయాలా వద్దా అని చాలా మల్లగొల్లాలు పడుతూ ఉంటాను చూడండి. సంకల్ప విపక అవునా కాదా అని తలపోటు వచ్చేస్తూ ఉంటుంది. ఆ దశలో ఒకే పదార్థం, 2 పదార్థాలు లేవు, ఒకటి. దాన్నే మనస్సు అంటారు. ఆ సమయంలో చివరికి తెగింపు వల్ల, దేని వల్ల, రాగం వల్ల, ద్వేషం వల్ల, రాగద్వేష అతీత స్థితి వల్ల ఒక నిర్ణయానికి వచ్చేసాం, చేసేద్దాం అనుకున్నాం. అప్పుడు దాని బుద్ధి అంటారు. పదార్థం మారలేదు, దాని పేరు మారింది. క్లాసులో పాఠం చెబితే మాస్టర్ అంటారు, ఇంట్లో ఉంటే మొగుడు అంటారు. అదే మొగుడు, అదే మాస్టర్. ఇదే లెక్క. మనిషి ఏం మారలేదండి. ఇంట్లో ఉన్నప్పుడు మొగుడు, ఇంట్లో మాస్టర్ అంటే అలాగా. ఎవడు చెప్తావు ఇక్కడ పాఠం, నువ్వు చెప్తాం కూర్చో అంటారు. నువ్వు చెప్పే పాఠం ఎక్కడ? మేము చెప్తాం కూర్చో అంటారు. ఇంట్లో మాస్టర్ అంటే అలాగా. సహస్రావధానం చేస్తే సభలో చూపించాలి ప్రతాపం. ఇంటి దగ్గర చూపిస్తే చాలే, వాళ్ళు పని మనిషి రాలేదు, ఆ పని చూడంటారు. నువ్వు సహస్రావధానం అయితే పని మనిషి రాకపోతేనే ఇక్కడ. ఇంట్లో భర్తే తప్పదో. ఒకే మనిషి పాఠం చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు అంటున్నావు ఉండి, అతను ఇంట్లో ఉంటే భర్త అంటున్నావు. చంటి పిల్లాడు అతనుకుంటే తండ్రి అంటాడు, వచ్చిన ఊళ్ళో కూర్చుంటాడు. తండ్రి దగ్గర నువ్వు మాస్టర్, హెడ్ మాస్టర్ అంటే అలాగా, అది కుదరదావు. తండ్రి పాత్ర అలాగా ఆలోచనలు అటు ఇటు సంకల్ప వికల్పంగా అవుతున్నప్పుడు దాని పేరు మనస్సు. అది ఒక నిర్ణయానికి వచ్చాక దాని పేరు బుద్ధి. ఇక ఈ 2కంటే ప్రమాదమైంది ఒకటి ఉందండి, మనమంతా గోతులో పడుతున్నది అక్కడే. అదే చిత్తం. బుద్ధితో ఒక నిశ్చయం చేశాక ఆ పని చేసి ఆ విషయం వదిలేయం మనం. ఇక్కడ నిన్న ఎవరో వచ్చారు, నేను ఏం మాట్లాడానంటే ఇదే దరిద్రం. అంటే నిన్నెవరు అడిగారు?
అక్కడికి ఈయన ఏదో గొప్పగా మాట్లాడాడు. ఆ విషయం వాళ్ళతో మాట్లాడదో సరిపోవాలి, ఈయనకి చెప్పాలి మళ్ళీ వచ్చిన ఆయనకి. నేను ఎంత దానం చేశానంటే ఇదో దరిద్రం, ఇది చిత్తం. చేసి ఇంక వదిలేయి. ఈ చిత్తంలో నిలవ ఉందంటే ఈ ఫలితాన్ని నువ్వు అనుభవించి తీరాలి. అది మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు. చిత్తం అంటే స్టోర్ రూమ్. అందుకే తాకింద తావత్తు తీసేయండి. చితిస్తత్పద లక్ష్యార్థ చిదేక రస రూపిణి. ఈ తావత్తు తీసేస్తే ఉండేది అమ్మవారు. ఈ తావత్తు పెడితే తద్దినాలు తర్పణాలే ఉంటాయి. ఎప్పుడు చేసిన పని అప్పుడు వదిలేసే విషయాన్ని అయిపోయింది కదా. అది అవమానమైనా సరే, సన్మానమైనా సరే వదిలేసే ఆ విషయాన్ని. నేను మిమ్మల్ని ఎవడో గోమ్మే కొట్టేట్టు కదా, ఏమో వాడు గుర్తుందేమో, నాకేం గుర్తులేదే, అంతే అయిపోయింది. అది మళ్ళీ తడుకుంటూ కూర్చుంటా, ఇక్కడ కొట్టాడుగా, ఏం చేయకపోతే కొట్టాడు కదా, లేదా వాడిని మనం కొట్టాం, అయిపోయిందా గొడవ. మళ్ళీ దాన్ని తలుచుకుంటున్నామంటే, రాత్రింబవళ్ళు 10 మందికి చెబుతున్నామంటే దీన్ని చాలా గొప్ప అవమానంగా భావిస్తున్నాం అన్నమాట. అది మనస్సులో పేరుకుపోయి మళ్ళీ వాడిని కొట్టాలనే కక్ష పెరిగి కనీసం కొట్టలేకపోతే వాడి ఇంట్లో కుక్కగానైనా పుట్టి వాడిని కరుస్తాం. సమస్య అది. ఆ దెబ్బని అక్కడే మర్చిపోతే కుక్క జన్మ లేదు, హాయిగా ముక్తి వస్తుంది. ఈ చిత్తంతోనే వచ్చిన ఇబ్బంది. స్టోర్ రూమ్ అంటారు దాన్ని, చిత్తం అంటే. ఈ చేసిన ఆలోచనలు, సంకల్పాలు, వికల్పాలు, తీసుకున్న నిర్ణయాలు అన్నీ చిత్తంలో నిలవ ఉంటాయి. అవి మాటికి బయటకు వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడల్లా ఆ విషయం గుర్తొస్తూ ఉంటుంది. వచ్చినప్పుడల్లా ఈయన ఎగిరిపోతూ ఉంటాడు. సన్మానమైనా అంతే, గౌరవమైనా అంతే. ఓసారి జరిగింది, అయిపోయింది, ఇంక వదిలేడండి. నిన్న విశాఖపట్నంలో చేశారంటే సన్మానం, మరి అది అంటాడు ఇక్కడ. అంటే అవతల ఇంకో కార్యక్రమం ఉంది, పాపం ఆయన అలా చేయలేకపోవచ్చు. ఆయనకి ఎందుకు చెబుతున్నాడు, మీరు కూడా అలా చేయండి అని చెప్పడానికి. అంతకుముందు ఎక్కడో ఇంతకంటే తక్కువ సన్మానం చేసి ఉండొచ్చు, అది చెప్పడం. ఎందుకని ఈయన అలా చేస్తాడేమో అని భయం. ఇంకా జ్ఞానం ఎందుకు, పని లేక. అక్కడ ప్రాప్తం ఉన్నట్టు అక్కడ జరుగుతుంది, ఇక్కడ ప్రాప్తం ఉన్నట్టు ఇక్కడ జరుగుతుంది. రేపు ఏది ప్రాప్తం ఉంటే అది జరుగుతుంది. ఇది వేదాంతం. ఇలా జరగాలని ఆశించడం కాదు, ఏది జరిగినా సిద్ధంగా ఉండడం వేదాంతం. ఇలా జరగాలి నువ్వు ఆశించావు అంటే ఆశ నెరవేరచ్చు, ఆశాభంగము జరగచ్చు. అందుకని ధర్మ నిర్ణయం చేసేటప్పుడు మనిషి ఎప్పుడు సంక్లిష్ట స్థితికి ఎందుకు లోనవుతాడు అంటే, ఈ చిత్తంలో ఉన్న జ్ఞాపకాలు బయటకు వస్తూ ఉంటాయండి. అవి రాగానే వెనకాల వచ్చేది 4వ శత్రువు అహం. నేనే చేశా, నాకే జరిగింది, నన్నే అన్నారు, నాకే ఇంత వైభవం పట్టింది, నేను, నాది, అదే అహం. ఈ 4 కలిసి జీవితాన్ని మొత్తం దరిద్రం చేసి పారేస్తే మళ్ళీ జన్మను కూడా ఇప్పిస్తాయి. దీన్ని అరికట్టాలంటే అహం స్థాయి నుంచి చిత్తస్థాయి, కనీసం చిత్తంలో నిలవ ఉండకుండా చూసుకోవాలి. అందుకే మన పాపపుణ్యాలన్నీ లెక్క రాసేవాడి పేరు చిత్తగుప్తుడు. అసలు పేరు అతను చిత్రగుప్తుడు ఉండడం మనని పొరపాటు చేయడం కోసం, సింబాలిజం కోసం, ప్రతీకాత్మకత కోసం గరుడ పురాణంలో ఆ మాట వాడారు. అతని అసలు పేరు చిత్తగుప్తుడు. అతని కింద ఉన్నది తావత్తు తప్ప రావత్తు కాదు. చిత్రగుప్తుడు అంటారు మామూలుగా. అయితే ఎందుకంటారు ఆ మాట, ఊరికే అనలేదు. ఈ జ్ఞాపకాలన్నీ బొమ్మల రూపంలో ఉంటాయి, అందుకని చిత్రగుప్తుడు అన్నారు. మనం చేసిన ప్రతి ఆలోచనని, ప్రతి పనిని, మనం మాట్లాడిన ప్రతి మాటని బొమ్మల రూపంలో లోపల నిక్షిప్తం చేసేటువంటి శక్తి పేరు చిత్రగుప్త శక్తి. ఆయన ఎలా చేస్తాడు ఆ పనిని, గరుడ పురాణంలో చాలా స్పష్టంగా చెబుతారు. ఆ పేర్లు గమనిస్తే అర్థమవుతుందండి పురాణాల్లో గొప్పతనం అది. ఆ పేరు పట్టుకుని అభిషేకాలు చేయకూడదు. ఆ పేరు ఎందుకు పెట్టారు? చిత్రగుప్తుడికి 2 సేవకులు ఉన్నారట. వాడు చెప్తారట మనం చేసిన పని. ఎవరా సేవకులు? ఉచ్ఛ్వాసుడు, నిశ్వాసుడు. వీరెవరండి? ఎవరిచ్చారు వారికి అపాయింట్మెంటు? మన ఉచ్ఛ్వాస, నిశ్వాస. అర్థం కావట్లా. మనం పీల్చే గాలి ఉచ్ఛ్వాస, వదిలే గాలి నిశ్వాస. మన మనస్సులో ఉన్న జ్ఞాపకమే చిత్రగుప్తుడు. ఇప్పుడు చిత్రగుప్తుడు ఎక్కడో ఆకాశంలోనో నరకంలోనో లేరండి, మన దిక్కుమాలిన మనస్సులో ఉన్నాడు. స్పష్టంగా వివేక చూడమణికి ముందు ఇతర వ్యాఖ్యానాల్లోనూ శంకరాచార్య చెబుతారన్నమాట. యమో వైవస్వతో రాజాయస్తవైష హృది స్థితక తేన చేద వివాదస్తే మా గంగాం మా కురుంగమక అంటారు. యముడు, వైవస్వతుడు అనేవాడు, చిత్రగుప్తుడు అనేవాడు ఎక్కడో లేరయ్యా, నీ హృదయంలో ఉన్నారయ్యా. పైలోకాల్లో ఎక్కడా లేరయ్యా వాళ్ళు. నీకు అర్థం కావడం కోసం పురాణంలో ఓ కథ, ఓ లోకం, ఓ దున్నపోతు, అందుమీద ఓ మనిషి, ఇవన్నీ పెట్టారు. కథ చెప్పకపోతే నీకు తెలుస్తుందా? అందుకోసం పెట్టారు తప్పితే అసలు ఆ లోకాలు, అక్కడ ఎవరో ఉండడాలు, ఇవన్నీ ఏం లేవండి. అవన్నీ మన మనస్సులో ఉన్నాయి. కానీ లేవు కదా అని ఏం ఉండవనుకోకుండా అన్నీ అనుభవించి తీరుతాం. ఎందుకంటే మనస్సులో ఉన్నాయిగా.
కలలో ఎలాగైతే మనం దుఃఖాలు కానీ సుఖాలు కానీ అనుభవిస్తామో ఆ రకంగానే చేసిన పుణ్యాలు స్వర్గంలో అనుభవిస్తాం, చేసిన పాపాలు నరకంలో అనుభవిస్తాం. సరిగ్గా కలలో ఏ శరీరం పొందుతామో దాన్ని మళ్ళీ చనిపోయిన తర్వాత మృతదేహాన్ని విడిచిపెట్టినటువంటి జీవుడు అదే శరీరాన్ని పొంది తిరిగి జన్మ పొందే వరకు కలలో ఉన్న శరీరంతోనే అన్నీ అనుభవిస్తాడు. దాన్ని యాతనా శరీరం అంటారు వేదాంత పరిభాషలో. యాతనాదేహం అంటే అది. ఈ యాతనలు పడ్డం కోసమే ఆ దేహం పుట్టింది. కలలో మనం అనుభవిస్తున్నవన్నీ నిజంగా అనుభవిస్తున్నామా లేదా వాస్తవంగా ఆలోచించండి. కలలోంచి బయటకు వచ్చాక అది కళ అని తెలిసింది, కానీ కలలో ఉన్నంతసేపు దుఃఖాన్ని సుఖాన్ని నిజంగా అనుభవిస్తున్నామా లేదా. అందుకే మనం అందరం చేసిన పుణ్యాలకి స్వర్గభోగాలని, చేసిన పాపాలకి నరక శిక్షలని అనుభవించడం ఖాయం. కాకపోతే ఆ లోకాలు ఎక్కడో లేవు, అవన్నీ మన మనస్సులో ఉన్నాయి. వాటిని బయటికి తీసి చెప్పేవాడే చిత్రగుప్తుడు. వాడు చిత్తంలోనే గుప్తంగా ఉంచుతాడు. అతని భటులు ఉచ్ఛ్వాస నిశ్వాస. అవి ఉచ్ఛ్వాస ద్వారా లోపల గెడుతున్నాయి, నిశ్వాస ద్వారా బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చింది ఊరికే ఉండదుగా, బయట ఉన్న వాటిని కలుపుకుని మళ్ళీ లోపలికి గెడుతుంది. ఇదో శాంతిది. నిశ్వాస అంటే వదిలిపెట్టాం కదా, పోయింది తినగా ఉండదండి. అది బయట ఉండే గాలిని కలుపుకుని మళ్ళీ లోపలికి గెడుతుందంటే నీ జ్ఞాపకం ఒకటి బయటకు వచ్చి ఇక్కడున్న జ్ఞాపకాలని కలుపుకుని లోపలికి గెడుతుంది. అంటే మరింత కాలుష్యం పెరిగింది నిజంగా చెప్పాలంటే. అందుకని ప్రాణాయామం ద్వారా, యోగాభ్యాసం ద్వారా, ఈ ఉచ్ఛ్వాసన నిశ్వాసని సాగదీయడం ద్వారా, పూరకం ద్వారా, రేచకం ద్వారా, కుంభకం ద్వారా ఇది యోగాభ్యాసం చేస్తే జ్ఞాపకాలు నశిస్తాయి. యోగాభ్యాసం ముక్తికి మార్గం, ప్రధానమైన మార్గం. పతంజలి బాబా గారు లాంటి మహానుభావులు చెప్పేటువంటి యోగాభ్యాసం ఉందే పతంజలి యోగం. అది చాలా గొప్ప మార్గం. అది శారీరకం అనుకోవద్దు, మానసికం కూడా. ఎంతసేపు ఆరోగ్యం బాగుంటుంది, ఏదో ఛాతీ దేనికి ఛాతీ చపాతీ పని లేక ఇవన్నీ బాగుండవు. అది చాలా చిన్న విషయం అమ్మా. యోగా అనేది ఆరోగ్యం కోసమని చిన్న విషయం. అది ఆరోగ్యం దేనికి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆరోగ్యం దేనికి రేపొద్దున పోతే పోలా గొడవ వదిలిపోతుంది. ఎందుకు వచ్చిందట. నన్నైతే యమధర్మరాజు ఇచ్చి ఏమైనా నేను తీసుకెళ్ళిపోదలుచుకున్నానంటే 30వ తారీఖు పొద్దున్న రమ్మంటున్నా, ఎందుకంటే రేపు రాత్రి సన్మానం చేస్తాను. అంచేత ఇవాళ అయితే ఎగ్గొట్టేస్తారు, ఎవరు కదా, మళ్ళీ సగమే చెప్పారంట. అంతకంటే ఏం ఆడగలసింది ఏముందండి. ఇక్కడ సిద్ధంగా ఉండమే యోగం. ఇక్కడ దీనికి మనం సిద్ధంగా ఉండలేము మానసికంగా. ఈ జ్ఞాపకాలు, ఈ సంక్లిష్టతలో మనిషి నిర్ణయం, బుద్ధి అంటాం కదా, ఆ బుద్ధి పనిచేసిన విధానాన్ని బట్టే దాని పాపపుణ్య ఫలితాలు ఉంటాయి. నిన్న ఆది పర్వం వరకు చెప్పుకున్నాం, కాండవదహన వరకు విధి ఎంత ఖచ్చితంగా పనిచేస్తుందో. ఇవాళ సభాపర్వంలో ప్రవేశిస్తున్నాం. ప్రధానమైన ధర్మ సందేహం, ధర్మరాజు జోదం ఎందుకు ఆడాడు. సకల ధర్మాలు తెలిసిన వాడే సభాపర్వం తర్వాత వచ్చే అరణ్య పర్వంలో యక్ష ప్రశ్నలో వీడిల్లు బంగారంగాను 4 తమ్ముళ్ళ శవాలు ఎదురుగా ఉంటే 123 ప్రశ్నలకు తిరుగు లేకుండా జవాబు చెప్పాడే. కనీసం ఏ పుస్తకంలో చూడలేదు, ఏ గురువుని అడగలేదు, ఎవరిని ఫోన్ చేసి అడగలేదు. కౌన్ బనేగా కరోడపతిలో ఫోన్ చేయిస్తారు, అది కూడా లేదు ఇక్కడ. ఎవరి సహాయం తీసుకోలేదు. 4 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు జవాబులు కూడా లేవు అక్కడ. ఏమీ లేదు. హాయిగా కింస్విత్ గురుతరం భూమేహి మాతా గురుతరం భూమేహి కింస్విత్ ఉచ్చతరం చకాత్ పితా ఉచ్చతరశ్చకాత్ కింస్విత్ దైవసఖ కృత భార్యా దైవసఖ కృత భార్యా దైవకృత సఖ కింస్విత్ దైవకృత సఖ భార్యా దైవకృత సఖ కేన ద్వితీయవాన్ భవతి ధృత్యా ద్వితీయవాన్ భవతి. ప్రశ్న అడగడం ఆలస్యం, జవాబు చెప్పేశాడే. చాలా నిష్కల్మషంగా, ఎక్కడా ఆలోచించలేదు, ఏమీ చూడలేదు, ఒక నిమిషం ఆలస్యం చేయలేదు. పైగా ఈ జవాబులన్నీ చెబితే నీ తమ్ముళ్ళని బతికిస్తాననే గ్యారంటీ లేదు అక్కడ. ఏ మాట అనలేదు ఆయన. అయ్యాక అన్నాడు, కానీ ముందు చెప్పలేదండి. ఏమీ లేకుండా, అంటే నిర్లిప్తంగా, నిష్పక్షపాతంగా, నిస్సంకోచంగా 4 తమ్ముళ్ళ శవాలు ఎదురుగా పెట్టుకుని తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన ధర్మరాజు హీరో. కాకపోతే భారతానికి మరెవడవుతాడండి ధర్మరాజు హీరో. అందుకే ఆయన పేరు యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు అంటే ఓ ప్రశ్న వస్తుంది. ఓ సందర్భంలో కృష్ణుడిని అడుగుతారు ఓసారి, ఏమిటి ఆయనకి యుధిష్ఠిరుడు ఏమిటండి, నేతి బీరకాయ నీ యుధిష్ఠిర శబ్దము అన్నాడు. గయోపక్ష అన్న నాటకంలో కృష్ణుడే ఆక్షేపించి చిలకమర్తని రాశాడు సరదాపడి ధర్మరాజుని తిడదామని. నేతి బీరకాయ నీ యుధిష్ఠిర శబ్దము అన్నాడు. ఊరిగా యుధిష్ఠిరుడు అంటే యుద్ధంలో స్థిరంగా ఉంటాడు, మాటిమాటికి పారిపోవడమా, ఈయన స్థిరంగా ఉండమేటి. కర్ణుడు దెబ్బకి తట్టుకోలేక పారిపోయాడు, అశ్వత్థామ దెబ్బకి తట్టుకోలేక పారిపోయాడు.
3 సార్లు పరిగెట్టాడు కనీసం ధర్మరాజు. సరే ఆయన చేతిలో పడి పరిగెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విషయాలు బయటికి రాలి. దుర్యోధనుడు ధర్మరాజు దెబ్బలకు తట్టుకోలేక పరిగెట్టాడు. ఆ విషయం బయటికి రాలా. మా బోటిగాడు చెప్పాలి ఇప్పుడు కూర్చొని. మనకి ధర్మరాజు పారిపోయినవే బయటకు వస్తాయి. ధర్మరాజు దెబ్బకు తట్టుకోలేక దుర్యోధనుడు పరిగెట్టాడు. భీముడు దయ వల్ల కర్ణుడు బతికాడు 16వ రోజుని. లేకపోతే భీముడు కర్ణుడిని చంపేసి ఉంటే 17వ రోజు కర్ణుడు యుద్ధం చేసే ప్రశ్న లేదు. కేవలం భీముడు దయదలిచి ఎందుకు వదిలేశాడు అంటే, మా తమ్ముడి వాటారా నువ్వు, అందుకని వదిలేస్తున్నాడు. అది భీమసేనుడు అంటే. ఏం దమ్ము లేనివాడు కాదండి అక్కడ. మా తమ్ముడి వాట, అందుకని వదిలేశాను పో అన్నాడు. చేజిక్కిన శత్రువు అండి. మా తమ్ముడు వాట నేను చంపేస్తే వాడి ప్రతిజ్ఞ లాగరా, అందుకని పో అన్నాడు. వాడు ఎంత ప్రమాదకరం అండి అలా వదిలేయడం. రేపు పొద్దున తమ్ముడికి దొరక్కపోతే వాళ్ళేం తక్కువ వీరులు కాదండి అక్కడ. మనకి మొదటి నుంచి లోకంలో పెద్ద జబ్బు ఏమిటంటే విలన్లను హీరోలను చేసి మాట్లాడడం, హీరోల్లో లోపాలండి వెతుకుతూ ఉండడం మనకు అలవాటు. ఇక్కడ మనకు అదో సరదా సినిమాలు తీసి పాండవులందరినీ వెధవలను చేయడం, దుర్యోధనుడిని పెద్దవాడిని చేయడం. ఇక్కడ వాడు ఎంత వెధవో మూలభారతం చదివితే తెలుస్తుంది. కరుణుడు ఇంకా ఎంత పెద్ద వెధవో మూలభారతం చదివితే తెలుస్తుంది. ఆయన గారి పరాక్రమం కూడా తెలుస్తుంది. ప్రతి యుద్ధంలోనూ ఓడిపోయిన కరుణుడు మహావీరుడు ఎలా అవుతాడండి? అర్థం లేనమాట. ప్రతి యుద్ధంలో ఓడిపోయాడు. ఆయన గెలిచిన యుద్ధాలు 1-2 కూడా లేవు. పాండవులు పాల్గొన్న ప్రతి యుద్ధంలో ఓడిపోయాడు. ద్రౌపది స్వయంవరంలో ఓడిపోయాడు. ఘోషయాత్రలో పాండవులు కూడా కాదు, గంధర్వుడి చేతుల్లో ఓడిపోయి పరిగెట్టాడు. దుర్యోధనుడు కూడా వదిలేసి పరిగెట్టాడు. స్నేహమని మాట్లాడుతున్నారు ఇక్కడ. మూలభారతం చదవకుండా మూల కూర్చొని మాట్లాడతారు కబుర్లు. దుర్యోధనుడిని వదిలేసి పరిగెట్టాడమ్మా, నీ సావు నువ్వు చావమని. వాడు ఆ స్నేహితుడు. అంత గొప్ప స్నేహాన్ని నేను చూపించలేదు. మనం పెంచేసాం బాగా ఇక్కడ. మనం పెంచేసాం. ఒకడెవడన్నా దానం చేశాడు అనగానే ఇంకా వాడిని మహాదాత అంతేం చేయలేదు ఆయన. కర్ణుడు చేసిన దానం వల్ల కవచకుండలాలు ఒకటే, నిజమైనది గొప్ప దానమే. ఇక మొత్తం అన్నీ పెట్టేశారు ఇక్కడ. అసలు మనకి ఏదైనా లోకంలో ఒకడు మంచివాడంటే వాడిని అతి మంచివాడు అన్నాం. ఒకడెవడన్నా కాస్త చెడ్డవాడు అంటే పరమ నికృష్టుడు. ఈ 2 తప్పుడు అభిప్రాయాలన్నమ్మా. తూకం సరిగ్గా వెయ్యాలి. బంగారం తూకం వేసినట్టు తూకం వేయాలి. మట్టి తూచినట్టు తోడచకూడదు మనుషుల్ని. బంగారం షావుకారులు బంగారం తోస్తారు చూడండి. గులాబీ రేకులు పెట్టుకుంటారు పక్కనే. గులాబీ రేకులు అమ్మ ఏమి దాని బరువు ఎంత పెట్టుకుంటారు అంతే. బంగారం అది బంగారం. గులాబీ రేకులు పెట్టుకుంటారు ఇక్కడ. ఇన్ని తులాలు, ఇన్ని చిన్న మెత్తులు, 2 గులాబీ రేకులు అంటారు పక్కన రాస్తూ. ఆ గులాబీ రేకులు బంగారం కూడా మనకి ఇవ్వాల్సిందే. అంత పద్ధతిగా ఉంటారు. ఎందుకని బంగారం అది. అదే మట్టి తూస్తే 4 తట్ల ఎక్కువ భారతే తక్కువ భారతే. మట్టి తూచినట్టు మనుషులను తోచకూడదంటే బంగారం తూచినట్టు తోచాలి. అంటే మూల గ్రంథాలు చదవాలి, లోతుగా ఆలోచించాలి. అంతేం లేదక. ప్రతి యుద్ధంలో ఓడిపోయాడు. ఉత్తర గోగ్రహణంలో ఓడిపోయాడు. కాస్త దడదళ్ళాడించింది ఏమన్నా ఉంటే 18 రోజుల యుద్ధంలోనే. అది కూడా చివరి రోజునే. 16వ రోజునే ఏం పెద్ద చేసింది ఏం లేదు. ఇలా ఘటోత్కచుడి మీద వేసే శక్తి ఈయన మీద ప్రయోగించాడు కాబట్టి బతికాడు అంతే. అక్కడ ఘటోత్కచుడు పోబట్టి వాళ్ళు కంగారులో ఉన్నారు. 17వ రోజు ఒక్కటే కాస్త దడదళ్ళాడించాడు. ఏదో దీపం ఆరిపోయే ముందు బాగా వెలుగుతుంది అంటారా సంధి ప్రతాపం, అలా చూపించాడు తప్పితే అంత పెద్ద పరాక్రమాన్ని ఆయన ఏం చూపించలేదండి ఎక్కడ. మన అభిప్రాయాలు ఎలా ఉంటాయి. అందుకే ధర్మరాజు విషయంలో కూడా జోదం ఆయన ఊరికే అలవోకగా వ్యసనపరుడుగా ఆడలేదు. లోకంలో ఉన్న దురభిప్రాయం ఏమిటంటే ధర్మరాజుకు జోదం ఒక వ్యసనమని ఎక్కడా లేదు భారతంలో. ఒక్క సభాపర్వంలో తప్పితే మరెక్కడా ధర్మరాజు జోదం ఆడలేదు. వ్యసనమని ఎలా అంటారండి. రెండవది, ఆయన ఏదో అందులో పెద్ద నైపుణ్యం ఉందని ఏం లేదమ్మా, మామూలుగానే ఆడాడు. అంత పెద్ద నైపుణ్యం ఏం లేదు, మామూలుగానే ఆడాడు, ఓడిపోయాడు. కానీ జోదం ఆడడానికి కారణం ఏమిటంటే అందులో ఉన్న ధర్మ సూక్ష్మం ఏమిటంటే రాజసూయ యాగం ముగిసిన తర్వాత సభాపర్వంలో శిశుపాల వధ జరిగిన తర్వాత శ్రీకృష్ణుడిని ప్రధాన అతిథిగా అర్చన చేసిన తర్వాత శిశుపాల వధ జరిగిన తర్వాత రాజులందరూ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతుంటే ధర్మరాజు వీడ్కోలు చెబుతున్నాడు. ధర్మరాజు హృదయం అలజడితో ఉంది. ఎందుకంటే రాజసూయంలో జరగకూడని పని జరిగింది, రాజవధ జరిగింది. శిశుపాలుడు దుర్మార్గుడా సన్మార్గుడా పక్కన విషయం, రాడు రాజుని రాజసభలో వధించారు. అలాగని దోషం అందామంటే చేసింది కృష్ణ పరమాత్మ. పోనీ ఆయన ఏమన్నా సరదాగా చేశారంటే 100 తప్పులు క్షమించారండి. పోనీ ఎక్కడైనా లెక్క పెట్టడం మర్చిపోతామేమో అని అష్టోత్తర శతం 108 అయ్యే వరకు ఆగాడు. ఇంకెన్ని క్షమించమంటావు, మేనంత కొడుకు కదానే, ఇది లెక్క ఉండదేట. ఇంకా ఆయన కర్మ ఏమిటో కానీ కృష్ణ పరమాత్మకి శత్రువులందరూ దగ్గర బంధువులే. ఒకడు మేనమామ, ఇంకోడు మేనత్త కొడుకును. బాగా దగ్గర బంధువులే శత్రువులు అయ్యారు. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అది మరి దగ్గర బంధువులే శత్రువులు అవుతారు. మా దగ్గర బంధువులు దగ్గరవాడు కాబట్టి అవుతాడు. ఇక్కడ
జ్ఞాతిశ్చేత్ అనలేన కిం అన్నారు. జ్ఞాతి అంటే పెంతండ్రి కొడుకు. జ్ఞాతి ఉంటే కొంపకి అగ్గి వేరే ఎవడో పెట్టక్కల వాడే పెడతాడు. పెంతండ్రి కొడుకు, అన్నదమ్ముల పిల్లల్ని జ్ఞాతులు అంటారు. వాడు శత్రువుడైతే చాలా ప్రమాదం అండి. ఎక్కడొక్కడ తగద తెగొట్టేసుకోవాలి, పోచేయింపు చేసేసుకోవాలి. లేకపోతే ప్రమాదం ఏంటంటే మొత్తం 4 తరాలుగా జరిగిన భాగవతాలనే టీవీలో చెబుతాడు వాడు వెళ్ళి. వీడు ఏం చేయాడో తెలుసా ఒకప్పుడే, కొంపలు అంటుకుపోతాయి. ఇప్పుడు వాటన్నిటికీ సమాధానం చెప్పుకోవాలి ఈ పెద్ద మనిషి. లేదా మీ తమ్ముడు చెప్పాడని స్వయంగా అంటారు. అంచేది జ్ఞాతిశ్చేద్ అనలేనకం, జ్ఞాతి అయిన వాడు మనకు శత్రువు అయితే వేరే అగ్గి అవసరం లేదు అన్నారు. అందరూ వెళ్ళిపోతుంటే ధర్మరాజు మనస్సులో అలజడిగా ఉండడం వల్ల అందరినీ వెళ్ళిపోమన్నాడు. వెళతానంటే మీ ఇష్టం అన్నాడు. కానీ వ్యాసుడు బయలుదేరుతుంటే ఉండలేకపోయాడు. పాదాభివందనం చేసి, మహర్షి మీరు వెళ్ళిపోతారా అన్నాడు. అదేమిటయ్యా, సంసారాలు అందరూ వెళ్ళిపోయారు, సన్యాసి నేను వెళ్ళిపోతే ఏం చేస్తాను, నేనేస్తాను ఇక్కడ, నేను బయలుదేరుతున్నాను. లేదు, నా హృదయం ఎందుకో అలజడిగా ఉంది, కాస్త సమాధానపరిచి వెళ్ళండి అంటే ఓ ప్రవచనం పెట్టించుకున్నాడు అన్నమాట లెక్క. కాస్త సమాధానపరిచి వెళ్ళండి, మీరు అందరిలా వెళ్ళిపోతే ఎలాగా అంటే అప్పుడు వ్యాసుడు, పెద్ద ప్రవచనం ఏం అక్కర్లేదయ్యా, దీనికి పెద్ద హాల్ అది బుక్ చేయక్కర్లేదు నాయన, వాస్తవం నీకు తెలుసు, ఒక్క మాట విను. పరిణామాలకి మనిషి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి తప్ప పరిణామాలని మార్చాలని చూడకూడదు ధర్మరాజా. అందుకే మనిషి దుఃఖపడుతున్నాడు. ఇది గ్రహించు. జరగబోయే పరిణామాలు నేను చెబుతున్నాను. దీనికి దివ్య దృష్టి అవసరం లేదు, జరిగిన దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే సరిపోతుంది. అంత సీన్ లేదు దీనికి, దివ్య దృష్టి అవసరం ఏం లేదు ఇక్కడ. అందుకని జరిగిన పరిణామాలు నీకు తెలుసు కదా. రాజసూయ యాగం చేశావు, నీ తండ్రి కోసం చేశావు. కానీ యోగ వాసిష్ఠం చదివావా? వశిష్ఠుడు రాముడికి చెప్పింది. అందులో లవణరాజు అని ఒక రాజు కలగంటాడు. అతనికి 12 ఏళ్ళు దుఃఖపడినట్టుగా కల వస్తుంది. కలే, కేవలం కళ. లవణరాజు కళ అని గురజాడ అప్పారావు గారు పెద్ద గేయం కూడా రాశారు దాని మీద. ఒక కలగంటాడు. ఆ కళలో 12 ఏళ్ళు దుఃఖపడినట్టు వస్తుంది. కలగన్న సమయంలో రాజుగారు సింహాసనంలో ఉన్నాడు, సభలో ఉన్నాడు, జనం ఉన్నారు ఎదురుగా, మంత్రులు సామంతులు అందరూ ఉన్నారు. ఇక్కడ ఒక ఐంద్రజాలికుడు వచ్చి నెమలి పింఛాన్ని ఎలా తిప్పాడు విచిత్రంగా. ఆయన ఒక గారడీ కమ్మినట్టు, కనికట్టు కమ్మినట్టు కమ్మేసింది అది. ఆయన ఏదో కళ్ళలోకి వెళ్ళిపోయాడు. పావు గంటలో మేలుకొన్నాడు. ఏం జరిగింది అన్నాడు. పావు గంటలో 12 ఏళ్ళు గడిచిపోయి. అదే కాలం అంటే మనలో చాలామందికి అనుభవం ఇది. పావు గంటలో 12 ఏళ్ళు గడిచిపోయి. ఎలా గడిచిపోతాయి? చెక్కడో దొరకడో కదలడో వదలడో సినిమాలు చూస్తే తెలుస్తుంది. నాకు అప్పుడు అర్థమైంది కాలంటే ఏమిటో. చెక్కడో దొరకడో కదలడో వదలడో, కాంతారావు రామారావు సినిమాలు చూడండి, కత్తి యుద్ధాలు. ముందేం చూపిస్తాడు? ఒక మహారాజు వంశం, ఆ వంశంలో తల్లిని తండ్రిని చంపేయడం, ఈ అనాథ శిశువుని ఎవరో పట్టుకెళ్ళడం చూపిస్తాడు. 2 నిమిషాలు అయ్యేసరికి ఈ చిన్న అబ్బాయి రామారావు అయిపోతాడు, ఇంకో అబ్బాయి కాంతారావు అయిపోతాడు. ఇద్దరు కత్తెట్టు కొట్టేసుకుంటారు. మన ఏమన్నా విరివేధవలం అని నాకు అర్థం కాదు. 2 నిమిషాల్లో వాడు ఎలా పెద్దవాడయ్యాడు? మన పిల్లలు పెద్దవాళ్ళు కావాలంటే 20 ఏళ్ళు. మనం చచ్చిపోయి వాళ్ళు చిన్నవాళ్ళు, మనం చిన్నవాళ్ళు అయితే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. మరి ఈ చిన్నవాడు పెద్దవాడు కావడానికి 20 ఏళ్ళు పడుతుంది కదా. సినిమాలో 2 నిమిషాల్లో మనం ఎలా అంగీకరిస్తున్నామండి? అంత బుర్ర తక్కువ. ఇప్పుడు ఇంతకుముందు 2 నిమిషాలు అవ్వలేదు, ఆ పిల్లడు చచ్చిపోయి అప్పుడే రామారావు ఎలా అయిపోయాడు, కాంతారావు ఎలా అయిపోయాడు, కత్తిప్పేస్తున్నాడు ఇక్కడ. మనం ఎలా అలవాటు పడ్డామంటే ఇది సినిమా వేగంగా నడుస్తుంది, 3 గంటల్లో మొత్తం జీవితం చూపిస్తాడు అని అలవాటు పడ్డాం మనస్సు. కాబట్టి 2 నిమిషాల్లో వాడు పెద్దవాడైనా 20 ఏళ్ళు గడిచినట్టుగా భ్రమపడుతున్నాం. అదేవిధంగా 10 నిమిషాల కలలో 10 సంవత్సరాల జీవితం గడిచిపోతుంది, మనందరికీ తెలుసు. కలలో జీవితం ఎలా గడుస్తుందో అర్థమైతే జీవితం కూడా కలలాగే గడుస్తుంది అన్న విషయం అర్థమవుతుంది. అప్పుడు దుఃఖపడేవాడే ప్రపంచంలో ఉండడు. అందుకని కళ రాగానే ఎప్పుడు తెల్లారగట్ట వచ్చింది, రాత్రి వచ్చింది, ఆడాళ్ళు కనపడ్డారు, వెంకటేశ్వరం కనపడ్డాడు, వేరుశనక్కాయ తొక్కలు కనపడ్డా, ఈ మాటలు చెప్పొద్దండి. ఇక్కడ ఏం కనపడినా ఒకటే, అన్నీ భ్రమే. అది కనపడితే మంచిది, ఇది కనపడితే చెడ్డది. ఈ కళల్ని మంచి కళ చెడ్డ కళ అని విశ్లేషించడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. కళను విశ్లేషించాల్సిన విధానం అది కాదు. అసలు ఈ కళ ఎవరికి వచ్చింది? ఆ కళ కన్నవాడెవరు? మంచం మీద పడుకున్నవాడు ఎవరు? నేను ఇక్కడే పడుకుని ఊపిరి తీస్తూ ఉండగా కళలో నా వేషం ధరించింది ఎవరు? అంతేకాదు నా కళలోకి వచ్చిన వాళ్ళు కూడా నేను ధరించిన వేషాలే కదా, బయట వాళ్ళు ఎవరూ రాలేదు కదా. మరి ఒక్క జీవుణ్ణి నేను కలగంటూ ఇన్ని వేషాలు ధరించి దుఃఖపడి సుఖపడి అవమానపడి సన్మానపడి లాభం పొంది నష్టం పొంది కింద పడి మీద పడి పావు గంటలో తేరుకుని ఇదంతా భ్రమ అనుకోవడం నిజమైనప్పుడు శ్రీమద్
శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో శయనించి ఈ విశ్వమంతా తానే అయి చరాచర జీవరాశులన్నీ తానే అయి తానే ఓడి తానే గెలిచి తానే సుఖించి తానే దుఃఖించి ఒక కలగని మేలుకుంటున్నాడు అనేది నిజమా అబద్ధమా ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. కాబట్టే శంకరాచార్య బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నారు. ఖచ్చితంగా జగత్తత్వం అర్థమైన వాడే జగద్గురువు. జగద్గురువు అంటే శంకరాచార్య ఒక్కరే, సిద్ధాంతం అంటే అద్వైతం ఒక్కటే, రెండోది ఏది దాని ముందు నిలబడదు. ఇంత తార్కికంగా ఎవరు చెప్పలేదు శంకరాచార్య తప్ప. నాకు గొంతు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఆ మహానుభావుడు వాణిని మళ్ళీ మోగించడం కోసం నాకు గొంతు ఇచ్చాడు. లేకపోతే నేను నెలలో 10 ఊళ్ళు తిరుగుతాను, 10 రకాల నీళ్లు మారుతాయి, 10 రకాల తిండి మారుతోంది. ఎంతవరకు గొంతు పోవడం వల్ల సభ ఆగిపోవడం అనేది ఎప్పుడూ జరగలేదు. మహా అయితే గొంతు ఎప్పుడైనా ఆగిపోతే నాకు ఇంట్లో ఉన్నప్పుడే ఆగిపోయింది, బయటకు వచ్చినప్పుడు ఆగిపోలేదు. అంటే ఇంట్లో నీ పనే ఉందిరా అబ్బాయి, వాగేవాళ్ళు వాగుతూ ఉంటారు, నువ్వు నోరు మూసుకోవాలని. ఎప్పుడు సభకు ముందు ఇబ్బంది పెట్టలేదండి. అందుకని భగవత్ సంకల్పం నడుస్తూ ఉంటుంది. అలాగే ఈ జ్ఞానం ఎందుకు ఇస్తారు, ఈ గొంతు ఎందుకు ఇస్తారు? జ్ఞానం అంటే వస్తుంది, కష్టపడితే గొంతు ఎలా వస్తుందండి? రాదు. అంతే లెక్క. ఆయన చెప్పిన తత్వం ఇది. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ చూక మీకు కళ రాగానే చెడ్డ కళ మంచి కళ ఈ దరిద్రం కాదమ్మా, ఇది మంచిగా, అది కళ అన్నప్పుడు అది భ్రమ. మళ్ళీ మంచి ఏమిటి చెడ్డ ఏమిటి అర్థం లేకుండా దానికి ఒక పెద్ద శాస్త్రం, స్వప్న శాస్త్రం. ప్రతిదీను మన గుడ్డి నమ్మకాలు పెరిగిన రోజు శాస్త్రాలు పెరుగుతూ ఉంటాయి, దాని మీద వ్యాపారాలు పెరుగుతూ ఉంటాయి. కళని మనోవిశ్లేషణ చేయాలి ఎప్పుడు కూడా. ఇవన్నీ ఎవరు ధరించారు? మరి ఒక జీవుడు ఇంత మాయ చేస్తున్నప్పుడు దేవుడు చేయలేడా ఈ మాయ? జీవుడు కేవలం వీడి జీవితం వరకు మాయ చేశాడు, దేవుడు మన అందరి జీవితాన్ని మాయ చేశాడు. జీవుడు స్థాయిలో దాన్ని మనస్సు అన్నారు, దేవుడు స్థాయిలో దాన్ని మాయ అన్నారు. తేడా ఏం లేదు ఇక్కడ. వీడిని జీవుడు అన్నారు, వాడు దేవుడు అన్నారు. అది అర్థమైతే ఇది అర్థమవుతుంది. అందుకని వ్యాసుడు పెడుతూ ఏమన్నాడు అంటే, నువ్వే అనుకున్నావు కదయ్యా లవణరాజు కథలాగా, చదవలేదా నాయన? ఆయన 12 ఏళ్ళు దుఃఖాలు అనుభవించాడండి. 10 నిమిషాల్లో తేరుకున్నాడు. నాకు ఇలాంటి కళ వచ్చింది, నేనేమిటో ఇంత మహారాజుని బోయపల్లికి వెళ్ళిపోయాను, బోయలు వాళ్ళే నానా కష్టాలు పడ్డాను, అక్కడ వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, వాళ్ళతో పాటే జంతు మాంసం మన గుడ్డు మాంసం అంతా తిన్నాను, తర్వాత 10 మంది పిల్లల్ని కన్నాను, పెళ్లి చేసుకున్నాను, అందరికీ పెద్ద వరద వచ్చింది, ఆ వరదలో నా భార్య పిల్లలు కొట్టుకుపోయారు, నేను ఏడిచాను అన్నప్పుడు వీడి పైకి ఏడిచాడు. మీకు వచ్చింది మహారాజా, మీరు సభలో ఉన్నారన్నాడు. ఇదంతా ఇంద్రజాలికుడు చేసిన మాయ, యోగ వాసిష్టంలో ఉంటుంది. ఇది లవణరాజు కళ. అది చదవలేదా? నీకు అర్థమయ్యేది. రాజసూయ యాగం చేసిన వాడు ఎవడైనా సరే 12 ఏళ్ళు దుఃఖాలు అనుభవించవలసిందే. లవణరాజు కళలో అనుభవించాడు, నువ్వు రేపటి నుంచి అనుభవించడానికి సిద్ధంగా ఉండమని చెప్పాడు. ఇది విషయం. ఆయన కళలో అనుభవించాడు, నువ్వు ఇళ్ళలోనే అనుభవిస్తావు. ఎందుకంటే శిశుపాల వధ కళలో జరగలేదుగా, వాస్తవంగానే జరిగింది. ఏదైనా సరే ధర్మాధర్మాలు వేరే విషయం, సంఘటనేనండి. తుఫాను వచ్చినప్పుడు ధర్మాత్మల్ని ఉంచుతుంది, అధర్మాత్మల్ని ఊడు చేస్తుంది, ఎవరు గ్యారంటీలు ఎవరు చెప్పలేరండి. ఇక్కడ దాని పనేది చేస్తుంది. ఇంత చెబితే ధర్మరాజుకి వెంటనే అంచేది ఏం జరుగుతుంది ఇంకా అన్నాడు. 12 ఏళ్ళు దుఃఖాలు అనుభవించడానికి సిద్ధంగా ఉండు ధర్మరాజా, అంతేకాదు తర్వాత మహాయుద్ధం కూడా జరిగే అవకాశం బాగా ఉంది అన్నాడు. వెంటనే మనిషి ఏమంటాడండి, మళ్ళీ ఏం చేయాలండి? కాళహస్తి వెళ్ళి రాహుకేతు దోష పూజ చేయించమంటారా? మనం అడిగేదంతా ఇదే. శనీశ్వరుడికి మందపల్లి వెళ్ళి అభిషేకం చేయమంటారని బొందపల్లి, ఏ పల్లి వెళ్ళినా ఇది పోతుంది. మనకి వెంటనే వచ్చేది మానవుల్లో ఉండే ఈ అహంకారం అంటే ఇది ఏదో బలహీనత. అహంకారం ఇది, నాకు రావద్దు. నువ్వు చేసింది నీకు రాకపోతే ఎవరికి వస్తుందా? మినపస్తునుండ ఒకటి తినాలి, 6 తింటే కడుపు నొప్పి నీకే వస్తుంది. 6 నువ్వు తిని మీరు ఎవరికో కడుపు నొప్పి రావాలంటే ఎందుకు వస్తుంది? నువ్వు తిన్నావు, నీకే వస్తుంది. 1 తిను, 6 ఎందుకు తిన్నావు? 6 తినేసి కడుపు నొప్పి అంటే వస్తుంది. మరి 6 తినకు, 6 మొక్క తినమన్నారు. 6 తిని షుగర్ పేషెంట్ షుగర్ తినద్దు అన్నారు. కొంచెం మా అమ్మాయి అల్లుడు వచ్చారు, అందుకని మామిడికాయ మొక్కలు కొంచెం పడ్డావు, సాయంత్రానికి ఊపిరి ఆగిపోతుంది చూసుకో. అప్పుడు అమ్మాయి అల్లుడు అక్కడే ఉంటారు, మామిడికాయ మొక్కలు ఉండవు. పడద్దంటే పడద్దంతే. ఇంక మళ్ళీ పడ్డాను, 1 తిన్నాను, 2 తిన్నాను, కొంచెం తిన్నాను, ఈ వ్యాఖ్యానాలు వద్దు. ఇక్కడ తిన్నామంతే. దాని ప్రభావం చూపిస్తుంది. ఈ బలహీనతను జయించలేక మనం ఏం చేస్తామంటే పరిణామాన్ని మార్చేయాలని చూస్తామండి. దుఃఖమంతా మనిషికి అక్కడే ఉంది. వాన వస్తుంటే గొడుగేసుకోవయ్యా, వాన రాకుండా ఆగిపోవాలంటే అలాగే వాన వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నీకు కష్టం ఉంది కదా అని వాన రాకుండా ఉంటుందా? కర్మఫలమేనా? అంతే.
మహానుభావుడైన అర్జునుడు, భగవద్గీత విన్న అర్జునుడు, కృష్ణుడికి స్వయంగా భావమరిది అయిన అర్జునుడు ఖాండవ వనదహనంలో కృష్ణుడు ఉండగానే చేసిన పొరపాటుకి ఎన్ని ఏళ్ల తర్వాత దుఃఖం అనుభవించారండి. 7 జీవులు మిగిలారు, అక్కడ 7 జీవులే మిగిలారు. ఎందుకంటే కర్మఫలం ఇంకా చూపిస్తా. ఇవాళ కుంతి సంగతి చెబుతా, ఆవిడ ఎలా అనుభవించిందో. ఏ చిన్న పాపం కూడా పోదండి, ఇక్కడ ఏమి సమర్థించడానికి వీలు లేదండి, అవకాశం లేదండి. ఎవళ్ళైనా సరే ఎంత గొప్ప మహాసాధ్వి అయినా ఆవిడ చేసిన కర్మఫలం ఆవిడ అనుభవించి తీరాల్సిందే. ఎవళ్ళు నువ్వు శిక్షించావో, ఎవళ్ళు నువ్వు వదిలేసావో వాళ్ళ దగ్గర పెట్టి కొంగుకెళ్ళి పట్టుకుని యాచించాల్సిందేనమ్మా. అన్యాయమే. ఆ గతి భగవంతుడు కల్పించి తీరతాడు. అందుకని ధర్మరాజు అనుకున్నది ఏమిటి అంటే, యుద్ధం వస్తుందంటున్నారు అని కంగారు పడి, ఆ కంగారు వ్యాసుడికి తెలియకుండా ఆయనకి వీడ్కోలు చెప్పి పంపేసి తర్వాత ఒక్కడు కూర్చొని ఆలోచించాడు. యుద్ధం ఎవరితో వస్తుంది? దుఃఖం అంటే అనుభవిస్తాను. పాపం ధర్మరాజు వ్యక్తిత్వం, దుఃఖం అనుభవిస్తాను. 12 ఏళ్ళు కాదు 16 ఏళ్ళైనా అనుభవిస్తాను. నా తండ్రి కోసం రాజసూయాగం చేశాను, పోనీ ఈ దుఃఖం కూడా ఆయన కోసమే అనుభవిస్తాను. కానీ యుద్ధం ఎందుకు? ఎంతమంది చచ్చిపోతారో. శాంతి ప్రియుడు మొదటి నుంచి చేతకానివాడు కాదండి, పొరపాటు అర్థం చేసుకోవద్దు. మొదటి నుంచి శాంతి కాముకుడు. గాంధీ గారు శాంతి కాముకుడు, మా చేతకానివాడు అంటారా మీరు ఆయన్ని? అదేమిటది? ఆయన శాంతి కాముకుడు. ఆయన గౌతమబుద్ధుడు శాంతిప్రియుడు, ఆయన చేతకాని మహారాజు కుమారుడండి గౌతమబుద్ధుడు. ఆయన చేతకానివాడు ఎలా అవుతాడు? ఆయన మనస్సు అది. ఏ ప్రాణి దుఃఖపడినా వాళ్ళు చూడలేరు. ధర్మరాజు అంతే. ఇదంతా ఒక పరంపర. గౌతమబుద్ధుడు, ధర్మరాజు, గాంధీ గారు, ఇది ఒక పరంపర. వీళ్ళు ప్రతి యుగంలోనూ ఉంటారు ఇలాగా. వాళ్ళ వల్ల కొంత మంచి జరుగుతుంది, అప్పుడప్పుడు జరగకూడదు, జరగచ్చు. మరి ఏం చేస్తారు? వాళ్ళ స్వభావం అది. అటువంటప్పుడు అందుకని యుద్ధం ఎవరితో వస్తుంది? కౌరవులతో. కాబట్టి ధర్మరాజు పాపం ఏమి నిర్ణయించుకున్నాడంటే, అమాయకుడుగా మంచితనంతో పాటు ఆ రోజు నుంచి మెతకదనం కూడా అలవాటు చేసుకున్నాడు. కౌరవులతోనైనా కదా యుద్ధం వచ్చేది. యుద్ధం ఎప్పుడు వస్తుంది? వాళ్ళ మాట కాదంటే కదా. వాళ్ళు ఏమడిగితే అది చేసేద్దాం. ధృతరాష్ట్రుడు కానీ దుర్యోధనుడు కానీ ఏం చేయమంటే అది చేసేద్దాం. రాజ్యం ఇవ్వమంటే ఇచ్చేద్దాం, మేము ఇవ్వనంటే ఊరుకుందాం, అడవులకు వెళ్ళమంటే వెళ్ళిపోదాం. వాళ్ళు చెప్పినట్టల్లా వింటే యుద్ధం రాదు కదా. ప్రజలు సుఖయించిన నాకు చాలు, ఆలును బిడ్డలేడ్వ నుపులాలములో కడతేరక ఎల్ల చుట్టాలును రూపుమాయక అకట ఇలా దక్కునే దక్కనిత్తురే చాలును రాజ్యభారము ప్రజలు సుఖించిన నాకు చాలు నే చాలకగాదు జువ్వే తినజాలను నెత్తురుకోడు మాధవా. ఆయన కురుక్షేత్ర నాటకంలో కృష్ణుడికి సందేశం చెప్పినట్టుగా ధర్మరాజు మనస్సు ఏమిటి అంటే, పెళ్ళాం బిడ్డలను ఏడిపించి, శత్రువుల పెళ్ళాం బిడ్డలను ఏడిపించి, ఏం కర్మ ఇదంతా? ఎందుకు వచ్చిన యుద్ధం ఇది? ఇంత చేస్తే మనకు రాజ్యం వస్తుంది, మనకు అధికారం వస్తుంది, నలుగురికి 4 పదవులు ఇస్తాం, ఇంతేనా? ఇంతకంటే ఏమైనా ఉందా? ఇది వద్దు అని అడవిలో ఉంటే సరిపోలేదా? భిక్షాటం చేసుకుంటే సరిపోలేదా? అందరినీ ఏడిపించి యుద్ధం ఎందుకయ్యా? ఎల్ల చుట్టాలును రూపమాయక కట ఇలా దక్కునే దక్కనిత్తురే. నిజంగా అంతే జరిగింది కదండి. అభిమన్యుడు చనిపోయాడు, ద్రౌపది కుమారుడు 5 చనిపోయారు, శకండి చనిపోయాడు, దృష్టజుమ్నుడు చనిపోయాడు. ఎందుకు ధర్మరాజు గారి రాజ్యం? ఈయన పరిపాలిస్తే ఎంత, పరిపాలించకపోతే ఎంత? అందుకే సామెత. పైగా ఆర్థికం బడ్జెట్, మన రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు ఎలా ఉన్నాయో ధర్మరాజు బడ్జెట్ కూడా అలాగే ఉంది. అప్పుడే సామెత వచ్చింది, ధర్మరాజుల వారి సంపాదన అంతా కౌరవులు తద్దినాడికి సరిపోయిందని. ఆయన బడ్జెట్లో ప్రధాన భాగం ఏమిటంటే, మన ప్రభుత్వాల బడ్జెట్లో ప్రధాన భాగం సంక్షేమ పథకాలు అంతే. వాడికి ఇంత ఇచ్చేయి, వీడికి ఇంత ఇచ్చేయి, వీడికి ఇంత ఇచ్చే, మొత్తం ఇక్కడ ఏముందంటే గోకే. ధర్మరాజు బడ్జెట్లో ప్రధాన భాగం ఏమిటో తెలిసి ఆ తద్దినాలు పెట్టించుకునే బ్రాహ్మణులు బాగుపడ్డారు ఆ రోజుల్లో. ఎందుకంటే 100 మందికి తద్దినాలు పెట్టాలి ఇక్కడ. పైగా ప్రతివాడికి నెలమాసికం పెట్టాలి, మళ్ళీ ఓణషాణమాసికం పెట్టాలి, త్రైపాక్షికం పెట్టాలి. పురోహితులు మొత్తం ఏలుకున్నారు ఇక్కడ. అందుకని సామెత వచ్చింది, ధర్మరాజుల వారి సంపాదన అంతా కౌరవులు తద్దినాడు సరిపోయింది, ఇంకా డబ్బులేం లేవు అక్కడ. పైగా ఈయన శాస్త్ర ప్రకారం నడుచుకునే మనిషి. పైగా ధృతరాష్ట్రుడిని పిలిచి, మీ అబ్బాయి పేరు మీద ఏం దానం చేస్తావో తెలుసు. ఆయన సొమ్మేం పోయింది, అత్తగారు సొమ్మలుడు దారపోసాడని మొత్తం రాజ్యంలో సగం దారపోసేసాడు. చచ్చిపోయిన దుర్యోధనుడికి సద్గతులు కలగడం కోసం ధర్మరాజుల వారి బడ్జెట్ ప్రణాళికేతర వ్యయం అంతా ధృతరాష్ట్రుడు ఖర్చు పెట్టాడు. ఒళ్ళు మండి భీముడు అడ్డుకున్నాడు. ఏం బుద్ధి ఉందా లేదా మీకు? ధృతరాష్ట్రుల వారికి ఇస్తున్నారు ఇప్పటికేను అని. అప్పుడు భీముడు ఆంతర్యమండి, మానవత్వం. కర్ణుడు పేరు మీద చేయండి అన్నయ్య దానాలు, కర్ణుడు పేరు మీద చేయండి. అన్యాయం అయిపోయాడు. మా అన్నగారిని తెలియక మనం చంపేశామే, కర్ణుడు పేరు మీద చేయండి. ఈ దుర్యోధనుడి పేరు మీద దాన ధర్మాలు ఏమిటండి? అది భీముడు మానవత్వం. భీమసేనుడు నిజానికి
కురుక్షేత్రంలో భారతంలో విస్మృత పాత్ర అయిపోయాడండి. నాకు ఆయన తలుచుకుంటే కళ్ళనీళ్ళు వస్తాయి. నీకు భీముడు అనగానే మొండివాడు, బండవాడు, బలవంతుడు తప్పితే ఎక్కడ మానవత్వం ఉన్నవాడుగా చెప్పరు. మీరు ఆశ్చర్యపోయే సమాచారం చెబుతా. భీమసేనుడు ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు. మధ్వాచార్యులు భీమసేనుని యొక్క తరువాతి జన్మ. మధ్వాచార్యులు ఆయన జన్మ తరువాతి జన్మ. పూర్ణప్రజ్ఞాచార్యులు అంటారు. ఆయన మొదటి జన్మ హనుమంతుడు, రెండవ జన్మ భీముడు, మూడవ జన్మ మధ్వాచార్యుడు. ద్వైతమత సిద్ధాంత ప్రవక్త త్రిమత ఆచార్యులలో రామానుజాచార్య ఒకరు, శంకరాచార్య ఒకరు, మధ్వాచార్య ఒకరు అంటారు కదా. ఆ మధ్వాచార్యులు అనే పవిత్రమూర్తి పరమ కృష్ణ భక్తుడు. ఆయన భీముని యొక్క అంశ. భీముని తరువాత జన్మ. ప్రథమో హనుమాన్నామ ద్వితీయో భీమయేవచ తృతీయ పూర్ణ ప్రజ్ఞస్తు భగవత్కార్య సాధక అని శాస్త్రంలో చెప్పారు. భగవంతుడి యొక్క సంకల్పాన్ని, కార్యాన్ని సాధించడానికి, నెరవేర్చడానికి ఆ భగవంతుడే హనుమంతుడిని పుట్టించాడు. తర్వాతే ఆయన అంశగా భీముడిని పుట్టించాడు. తర్వాత ఆయన అంశగా పూర్ణ ప్రజ్ఞాచార్యులుగా మధ్వాచార్యులను పుట్టించాడు. అందుకే ఇప్పటికీ మధ్వ మతంలో ఆ వేదాంతాన్ని నేర్పడానికి ముందు కుస్తీ నేర్పుతారు. వేదాంతానికి కుస్తీకి సంబంధం ఏంటి? నువ్వు ఇది దీనికి పనికిరాకపోతే దానికి పనికిరావు అని చెబుతారు. వాళ్ళది భీమసేన మతం, పూర్వజన్మ వాసన. ముందు కుస్తీ నేర్పిస్తారు. దేహదారుఢ్యం లేని వాళ్ళని మధ్వ మతంలో చేర్చుకోరు. మొగాళ్ళని దేహదార్ఢ్యం మంచి బలంగా నువ్వు భీమసేనుల్లో ఉన్నావా లేదా. ఈ కుస్తీ అంతా ఎందుకంటే సౌండ్ మైండ్ అంటే సౌండ్ బాడీ, నువ్వు బో, నీకు సౌండ్ లేదంట. ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన ఆలోచనలు వస్తాయి. అలాంటి వాడు భీమసేనుడు. అందుకని ఈయన బడ్జెట్ అంతా ఇలా అయిపోయింది. అందుకని ఈయన ఏమనుకున్నాడు, నిర్ణయం ఏమనుకున్నాడు, కౌరవులతో తగాదా పెట్టుకోవద్దు అనేసరికి సరిగ్గా ఇది జరగగానే అక్కడ మైసభను చూసి అసూయపడినటువంటి వాడు ఆయన జోదం మైసభ మరో సభ కట్టించాడు. అంతకంటే పెద్ద సభ కట్టించాడు. దానికి ధర్మరాజును ఆహ్వానించాడు. అక్కడికి వచ్చిన తర్వాత సరదా కాలక్షేపంగా ఏం కూర్చుకుంటాం, రాజుల అబ్బాయిలు అందరూ కూర్చొని కాలక్షేపంగా ఉంటారంటే కోడి పందెలైనా ఆడాలి, పేకైనా ఆడాలి. అందుకని సరదాకి పేకాడదాం అన్నారు. పోనీ సరదాకి పేకాడతారా? సరదా కాసేపేనండి. తర్వాత నువ్వు ఏం పెట్టక నేను ఏం పెట్టక ఎందుకు పేకాడంట. అందుకని నీ జోదం ఆడమన్నాడు. ఆ జోద కారణం అది. అందుకని ధర్మరాజు ఈ విషయాన్ని ఇప్పుడు ఇలాంటిది వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ధర్మరాజు అయినా మనమేనా నలుగురితో పంచుకోవాలి. వ్యాసుడు పెడుతూ ఈ మాట చెప్పాడు, అర్జున, ద్రౌపది మీరు రండి కూర్చోండి కాస్త. మరి అన్నదమ్ము తమ్ముళ్ళే కదా, పరాయి వాళ్ళు కదా. వీళ్ళందరినీ ప్యాకెట్లో పెట్టడానికి ఆయన గారికి అధికారం ఉన్నప్పుడు మాట పంచుకోద్దండి ముందు. ఇలా చెప్పారు. ఏం చేద్దాం, అసలు ఇది మనకి తగాదా వస్తే వాళ్ళతోనే వస్తుంది. అందుకని ఏం చేద్దామని ఏమీ ఆలోచించకుండా ఆయన చెప్పినట్టు వినే తమ్ముళ్ళు ఉన్నారు కదా అని ఆయన ముందు అక్కడికి వెళ్ళిపోయి ప్యాకాడంటే రెడీ అన్నాడు. ఎందుకంటే కాదంటే గొడవైపోతుందేమో, వాళ్ళ మాట ఏది కాదన్నా యుద్ధం వస్తుందేమో. ఇంత బలహీనంగా మనిషి ఆలోచించకూడదు. ధర్మరాజులో ఉన్న ప్రధాన లోపం ఇదే. మంచితనం కాదు, మెతకదనం. మెతకదనం, ఆ మెతకదనం మనలో చాలామందిలో ఉందండి. మంచితనం మంచిదే, మెతకదనం పనికిరాదండి. తమ్ముడికి అప్పించినా సరే కాగితం రాయించుకోవలసిందే. నన్ను నమ్మండి, దయచేసి ఆ పని చేయండి, నమ్మకండి. తమ్ముడు శాశ్వతం కాదు, అన్నగారు శాశ్వతం కాదు. పొరపాటున ఇందులో ఎవడన్నా పోతే ఇద్దరు ఆడాళ్ళు కొట్టేసుకుంటారు, పిల్లలు అంతకంటే కొట్టేసుకుంటారు. ఒక కాగితం రాయించుకుని తమ్ముడు నీ మీద నమ్మకం ఉందిరా, కానీ నా ప్రాణం మీద నాకు నమ్మకం లేదు కదరా, మరి ఏం చేద్దామని చెప్పాలి. నువ్వు ఎప్పుడు పోతావో అనకూడదు వాడు మొహం మీద. నేనే పోతానేమోరా, దానికేముంది, ఎవరు శాశ్వతం. మా నాన్నగారు అనేవారండి, చాలా బాగా విషయాలు కాగితం మీద రాసేవారండి. ఎందుకంటే ఇవన్నీ కాగితం మీద రాసేవారంటే ఎవడు శాశ్వతం రా, ఇక్కడ వెనకాల ఉంటాను. పైగా రోజు విచిత్రమైన పని చేసేవారు ప్రతిరోజు. మా అన్నయ్యకి తెలుసు, మేము చేసాం ఆ పని. వెంకటరామ అనుకో వాళ్ళ క్యాలెండర్ ఉండేది మా ఇంట్లో. ఆయనకి 70 ఏళ్ళు దాటాక 23 ఏళ్ళు బతికారు ఆయన. 50 ఏళ్ళు దాటాక ఆయన ఏదో మా అన్నయ్య ఒకతను ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. 50 ఏళ్ళు ఏం చెప్పడానికి మళ్ళీ రాలి. ఆ బెంగలో ఉన్నారు, ఆ బెంగలో ఉన్నారు, ప్రాణం పోయింది, అది వేరే విషయం. ఆ అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత 71లో 72లో ఆయనకి వైరాగ్యం వచ్చాక 12 ఏళ్ల పాటు ఆయన చేసిన పని ఏమిటంటే వెంకటరామ అండుకో క్యాలెండర్ ఇంట్లో వేలాడుతూ ఉండేది. దానికి వెనకాల ఖాళీగా ఉండేది, ముందు తారీఖు 2 ఉండేది. ఆ వెనక పేజీ మీద రోజు శరభయ్య ఇలా రా అని వాడిని పిలవడం, బసవయ్య ఇలా రా అని నన్ను పిలవడం, మా పేర్లు అవి అక్కడ. దాని వెనకాల రా ఏమిటా మాట, నేనెవరికి బాకీ లేను, నాకెవరూ బాకీ లేరు, రోజు ఇదో రామకోటి మాకు ఇక్కడ వీడు ఉన్నాడు సాక్ష్యం అడగాను. వాడు ఉంటే వాడు, నేను ఉంటే రోజు. నేను ఒకసారి అనుమానం వచ్చి ఇదంతా ఎందుకన్నా, నేను శాశ్వతమా, నా ప్రాణం పోతుంది, రేపు పొద్దున్న ఎవడో వచ్చి మీ నాన్నగారు నాకు 10,000 ఇచ్చారని నీ బీక పట్టుకుంటాడు అన్నాడు. ఇగో మా నాన్నగారు రాశారు, నిన్నే రాసే తేదీ వేయమనేవారు. గా వెంసు గరికపాటి వెంకట సున్నారాయణ గా వెంసు అని రాసి తేదీ వై అనేవారు. ఇంత గొడవ ఎందుకండి అంటే, ఏమోరా ఎవరు చెప్తారు, ఎవరో మీ నాన్నగారి దగ్గర 10,000 తీసుకున్నాం అంటారు. ఇగో మా నాన్నగారికి ఎప్పుడు రాసే అలవాటు అండి, క్యాలెండర్ మీద రాశారండి అంటే నోరు మూసుకుపోతాడు.
అలాగే మరి నాకెవరూ బాకీ లేరని ఎందుకు రాస్తున్నారు అంటే నువ్వేనా తక్కువ వాడవా నువ్వు వసూలు చేయిస్తున్నారు. నన్ను నమ్మలేదు ఆయన, మహానుభావుడు నిజంగా. అంత ధర్మంగా ఉండేవాడే నిజం. నువ్వేనా తక్కువ వాడవా, తండ్రి పోయాడు కదా నా పిలిచి మీ నాన్నకి ఇచ్చేట్టు నాకు చెప్పాడు అనొచ్చు. వాడు అమాయకుడు కావచ్చు, అందుకని కుదరదు. నేను నమ్మను వాడిని నమ్మను పో అని అంతే పద్ధతి అంటే అంతే. ఆ అలవాటు మమ్మల్ని ఇప్పటికీ ఆర్థికంగా నష్టపోకుండా చేసిందమ్మా. ఆ తండ్రికి నమస్కారం, ఆ తండ్రికి నమస్కారం. ఇప్పటికి నేను కొడుక్కి డబ్బు ఇచ్చినా సరే ఎక్కడో ఓ చోట దాన్ని రాసేస్తాను, మా ఆవిడకి చెప్పేసి రాసేస్తాను అంతే. పెద్దాడికి ఇచ్చాను, ఇంకా చిన్నాడికి ఇవాళ గుర్తుపెట్టుకొని చెప్పేస్తాను నేను అంతే. లెక్క సమానం, మనకేం గొడవ. ఏమో రేపటికి ఉంటామని ఎవడో చెప్తాడండి ఇక్కడ, అంతే లెక్కలు. ఈ లేకపోతే వచ్చే ఇబ్బంది నలుగురితో పంచుకోవడం, జాగ్రత్తగా ఉండడం, లేకపోతే ఖచ్చితంగా ఉండకపోతే మెతకదనంతో ఉంటే దెబ్బతింటాం. అందుకోసం జోదం ఆడాడు, ఆడితే ఆడచ్చు. ఆయనకంత నైపుణ్యం ఏం లేదండి, భారతంలో ఎక్కడా లేదు ఆ విషయం. దానికి ఏదో శకుని తండ్రి పాచికలు అవేవో మాయ, ఆ విషయం కూడా భారతంలో ఎక్కడ లేదు. అనవసరపు మాటలు మాట్లాడద్దు. శకునికి గొప్ప నైపుణ్యం ఉంది. ఆయన 4 అంటే 4, 6 అంటే 6 పడేలా చేసేగా చాకచక్యంగా తిప్పగలడు.